సో, జనరల్ డౌట్. ఇంతకుముందు నేను గమనించింది చెప్తాను. నా చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా పిల్లలున్నారంటే ఫస్ట్ వాళ్ళ ఇంటి బయట వరుసగా మఖమల్ క్లాత్స్ అన్నీ ఆ! వాటిని వాష్ చేసి అన్నీ అవును. వేసేవాళ్ళు. న్యూ బోర్న్ ఉన్నారు అని ఇండికేషన్. తెలిసిపోతది మనకి ఇక్కడి నుండే ఎవరో ఉన్నారు అని చెప్పి. బట్ ఇప్పుడు కంప్లీట్ అందరూ పుట్టగానే డైపర్ వేసేస్తున్నారు. మళ్ళీ అది ర్యాష్ అయ్యాక ఒక క్రీమ్ వాడతారు. మళ్ళీ అది కాకుండా డబల్ పౌడర్ వాడతారు. సో ఎట్లా చూడాలి దీన్ని? అగైన్ ఇట్ ఈస్ మన కంఫర్ట్. ఓకే. సో ఇంతకు ముందు అంత లేదు డైపర్స్ కానీ, అంత ఎఫర్ట్ చేసే వాళ్ళు కూడా కాదు డైపర్స్కి. సో ఇప్పుడు ఎఫర్ట్ చేయగలము. అండ్ హేజిల్ ఫ్రీ కదండి, ఈజీ కదా మదర్కి కూడా. బట్ ఏంటంటే మధ్య మధ్యలో డైపర్ ఫ్రీ టైం ఉండాలి, మీరు చెప్పినట్టు ర్యాష్ రాకుండా. సో అది చేసుకొని ఐ థింక్ గుడ్ డైపర్ ఇస్ గుడ్. సో అంటే మనం కూడా విత్ టైం ఇవాల్వ్ అవ్వాలి కదా. ఇంకా ముందులాగే ఇప్పుడు ఏంటంటే ఈ క్లాత్ డైపర్స్లో కూడా చాలా వచ్చాయి. అంటే క్లాత్ ఉంటుంది బట్ బయటకి లీక్ ప్రూఫ్ ఉంటుంది. సో కింద అంతా అయిపోకుండా బెడ్ మీద అయిపోకుండా ఉంటుంది. అలానే అది డైపర్ కూడా కాదు. సో ఇట్ ఈస్ గుడ్ కదా. మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కంపెనీస్ పెరిగాయి, ప్రోడక్ట్స్ పెరిగాయి. నో హార్మ్ ఇన్ ట్రైయింగ్. ఓకే. యాజ్ దిస్ ఏజ్ మదర్ ఐ వుడ్ సే గో అహెడ్. మెయింటైన్ చేసినంత బెటర్. యా. ఓకే. అండ్ పౌడర్ విషయంలో చాలా పౌడర్ అస్సలు నో అండి. సో కంప్లీట్గా ఏంటంటే ఫైన్ పార్టికల్స్ కదా పౌడర్ అనేది. సో మరి ఎంత వేసినా ఆ పార్టికల్స్ వల్ల మళ్ళీ అలర్జీస్ రావడం, బేబీకి తుమ్ములు కానీ ఆ ముక్కులోకి పార్టికల్స్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఇవి ఉంటాయి. సో పౌడర్ అయితే ఇట్స్ నాట్ రికమెండెడ్ అన్లెస్ అండ్ అంటిల్ మరీ సమ్మర్ బేబీకి బాగా స్వెట్ వస్తుందంటే, అది కూడా నేనేం చెప్తానంటే ఫ్యాన్ ఆపేసి కొంతమంది పఫ్ తీసుకొని కొట్టేస్తూ ఉంటారు పౌడర్. అలా కొట్టకుండా కొంచెం చేతిలో తీసుకొని మన ఎక్కడెక్క కొంచెం మెడ దగ్గర, ఎందుకంటే వాళ్ళకి ఫోల్డ్స్ ఉంటాయి కదా మెడ దగ్గర. సో మెడ దగ్గర, నీస్ వెనకాల, ఇక్కడ ఎల్బో దగ్గర కొంచెం మన ప్రైవేట్ పార్ట్స్ గ్రాయిన్ వాటి దగ్గర కొంచెం అప్లై చేయమంటారు. అంతేగాని పఫ్ తీసుకొని పట్మని కొట్టేయడం మాత్రం తప్పు. సో దానివల్లే బేబీకి మళ్ళీ కోల్డ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, అలర్జిక్ రియాక్షన్స్.